One tablet without prescription can cost your life. Hello, I'm Dr. Arvind Dikshit, General Physician and Consultant, Airavata Hospital, Stellapur. చాలా మంది చిన్న చిన్న జ్వరాలకి పాత ప్రిస్క్రిప్షన్ నుంచి ఉన్న మందులు వాడడం, లేదా ఫ్రెండ్స్ ఫ్యామిలీ చెప్పారని వాడడం, లేకపోతే డైరెక్ట్ గా ఫార్మసీకి వెళ్లి మందులు అడగడం, లేదా గూగుల్ ఆర్ యూట్యూబ్ లో చూసి మందులు వాడడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇది చాలా ప్రమాదకరం. ఈ సెల్ఫ్ మెడికేషన్ వల్ల శరీరానికి చాలా ప్రమాదం జరుగుతుంది. అవేంటో ఈ రోజు చూద్దాం. ఒకటి, లక్షణాలు ఒకేలా ఉన్న లోపల వ్యాధి ఒక్కొక్కరికి ఒకేలా ఉంటుంది. సో మనకి వేరే వాళ్ళు పనిచేసిన మందులు మనకి పనిచేయకపోవచ్చు. అండ్ యాంటీబయాటిక్ డాక్టర్ సలహా లేకుండా రాంగ్ యాంటీబయాటిక్ అండ్ రాంగ్ డోస్, రాంగ్ డ్యూరేషన్ ఆఫ్ టైం వాడడం వల్ల యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది. అప్పుడు అనవసరంగా యాంటీబయాటిక్స్ వాడడం వల్ల మనకి నిజంగా అవసరమైనప్పుడు ఆ యాంటీబయాటిక్స్ మనకి పనిచేయకపోవచ్చు. దాని వల్ల చిన్న చిన్న జ్వరాలను కూడా హయ్యర్ యాంటీబయాటిక్ వాడాల్సి వస్తుంది. దాని వల్ల ట్రీట్మెంట్ కాస్ట్ అనేది పెరుగుతుంది. అండ్ రేపు ఫ్యూచర్ లో మన నెక్స్ట్ జనరేషన్ కి ఈ యాంటీబయాటిక్స్ పనిచేయకపోవచ్చు. మూడో ప్రమాదం ఏంటంటే అనవసరమైన యాంటీబయాటిక్స్ అండ్ పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం అనేవి రావడం జరుగుతుంటుంది. ఇలా సెల్ఫ్ మెడికేషన్ వాడడం వల్ల టెంపరీగా రిలీఫ్ వచ్చినట్టు అనిపిస్తుంది, కానీ దీర్ఘకాలిక ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఇంకొకటి, సెల్ఫ్ మెడికేషన్ వల్ల డ్రగ్ ఇంటరాక్షన్స్ అనేవి జరుగుతుంటాయి. అంటే బీపీ, షుగర్ ఉన్న పేషెంట్ లో వాళ్ళకి నచ్చినట్టు యాంటీబయాటిక్స్ వాడడం వల్ల రియాక్షన్స్ రావడం, అంటే ర్యాష్ అలాంటివి రావడం, మందులు సరిగ్గా పనిచేయకపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో మన శరీరం ఒక ప్రయోగశాల కాదు. ప్లీజ్ కన్సల్ట్ డాక్టర్ బిఫోర్ టేకింగ్ ఎనీ సెల్ఫ్ medication.